తెలుగు సీజన్ బిగ్ బాస్ చూస్తుంటారు కదా. చూస్తుంటా. సో మన ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఇంకా ఈసారి ఎలిమినేట్ చాలామంది ఏమంటున్నారంటే రకరకాలుగా అంటున్నారు. కొంతమంది ఏమో ఈమె సంజన అంటారు, కొంతమంది ఏమో ఫ్లోరా సైని అంటారు. ఎవరు అవుతారో కాస్త క్లారిటీ లేదు, అది రేపటిలో తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకు ఫ్లోరా సైని ఆమె కొద్దిగా డల్గా ఉంది, లేదా దమ్ము శ్రీజ పాప కూడా కాస్త నోరు ఎక్కువగానే ఆట అయితే తక్కువ. ఇంకా వీళ్ళందరూ పక్కన పెడితే ముఖ్యంగా అలక్య చిట్టి పికిల్స్ బిగ్ బాస్లోకి వస్తున్నారట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అలక్య చిట్టి పికిల్స్ కానీ వచ్చారంటే మాత్రం అబ్బో బిగ్ బాస్కి 1,00,000 కోట్ల వ్యూస్ వస్తాయి. ఇంకా రోజుకి 1,00,000 కోట్ల వ్యూస్ అంతే, 1,000 కోట్ల వ్యూస్ దాటేస్తుంది అంతే. బిగ్ బాస్ ఎట్లేదని ఖచ్చితంగా 1000 కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే, కన్ఫర్మ్ అంతే. అలక్య చిట్టి పిక్కులు అలాంటి వాళ్ళకి బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వాలంతే. అదేవిధంగా ఆమె ఎవరు మాధురి అంట, ఎవరు దువ్వాడ మాధురి అంట, ఆమె కూడా నేను పెద్ద ఫ్యాన్ని. ఆమె వేసే డ్యాన్సులకి, ఆ యాక్టింగ్లకి, ఆమె రియాలిటీలో కూడా యాక్టింగ్ చేస్తుంది, రియాలిటీలో కూడా డ్యాన్సులు చేస్తుంది. పైగా రొమాంటిక్ సీన్లు అబ్బా. వాళ్ళిద్దరు పోటీ అలక్కి చిట్టి పికిల్కి దువ్వాడ మాధురికుంటే ఆమెమో ఆంటీ ఇదేమో అమ్మాయి. అదే ఆమెమో డ్యాన్సరు, ఈమెమో ఫైటరు. అలక్కి చిట్టి పికిల్ ఫైటరు, దువ్వాడ మాధురి డ్యాన్సరు. కాబట్టి మాధురి డ్యాన్సరు, పిక్కలు ఫైటరు. కాబట్టి పిక్కలకి డాన్సర్కి ఇంకా పోటీ అయితే ఉందో చూద్దాం. ఇప్పుడు బిగ్ బాస్లో తనుజ ఏం ఎలా అనిపిస్తుంది? ఇంకా బిగ్ బాస్లో తనూజ అయితే కరెక్టే, తనూజ పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే కన్నడ వాళ్ళ ఎవరికి ఛాన్సులు అయితే ఇవ్వాలి, ఆ ఒక్కదానికి ఇచ్చారు కాబట్టి దరిద్రం అయితే పోయింది. కానీ ఒక్కదానికి ఇచ్చారు కాబట్టి సైలెంట్గా తన ఆట తను ఆడుకొని పోతుంది, మంచిదే. ఆ కన్నడ వాళ్ళు ఉంటే ఒకటే గ్రూప్ గేములు, రాజకీయాలు అతి వదళ్ళు. కాబట్టి ఈమె కూడా తనూజ కూడా ఓవర్ యాక్షను, మా నాయన కావాలా, మా నాన్న కావాలా, మా నాయన కావాలా, మా అమ్మ కావాలా, చచ్చిపోతావు అది నువ్వు. లేదా బిగ్ బాస్లో కానీ నేను పెట్టుకొని స్థలం వేస్తారు లేదుగా. ఒక 4 రోజులు ఆగితే బయటకు వచ్చేస్తావు. ఓకే, అది వేరే కన్నడ బిగ్ బాస్ అది పోయిందిలే. కానీ అన్న అది కూడా కావాలి, దరిద్రం అదే. ఇంకా ఇమ్మాన్యుయల్ తనూజ అది కామెడీయా సీరియస్ ఏం అర్థం కావట్లేదు. ఓడేమో పోయి నేను ప్రేమిస్తానా, పెళ్లి చేసుకుంటా అంటాడు. అదేమో నువ్వు నాకు వద్దురు, నీకు బట్ట తలరు అంటుంది. మధ్యలో డెమ్మన్ పవన్ వస్తాడు, ఇటు ఆర్మీ పవన్ కళ్యాణ్ వస్తాడు, నేను ప్రేమిస్తా అంటారు. అతను ఎవరు భరణి, అతను కూడా మధ్యలో కాస్త ట్రై చేస్తుంటాడు. ఎవరికి అదే దివ్యకి అదే పోయింది ఏందో ఇట్లా గేమ్ అదేమో ఆడింది, అట్లేసి ఇటు పడింది, పోయి హగ్ చేస్తాడు, ముద్దులు పెట్టేస్తాడు. మొన్నటిదాకా రీతు చౌదరి పాపకి ఇద్దరు, ఆ పక్క డెమోన్ పవన్, ఈ పక్కన ఆర్మీ మ్యాన్, వీళ్ళిద్దరు కలిసి ముద్దులు అని. ఈరోజు చూస్తే వీళ్ళు పెట్టుకోండి, బిగ్ బాస్లో ఉండే వాళ్ళందరూ ముద్దులు పెట్టుకోండి. అలక్కే చిట్టి పిక్కులు వచ్చిందనుకో, మా దువ్వాడ మాదిరి ఆంటీ కానీ వచ్చిందనుకో, మిమ్మల్ని ముద్దులో ముంచేస్తారు, మీరు పారిపోతారు అంతే. బిగ్ బాస్లో మగవాళ్ళందరూ పారిపోతారు అంతే, అబ్బాయిలు అంకుళ్ళు అందరూ. ఎందుకో మా దువ్వాడ మాదిరి అంటే మామూలుది కాదు, ఎర్రగా తీయేస్తుంది. ఖచ్చితంగా నువ్వు చూస్తుండో సైలెంటా. అలక్కే చిట్టి పిక్కులు అది నా డార్లింగ్, అది రమ్య పాప. నువ్వేం సైలెంట్ అయిసా, నువ్వు పెద్ద సైకోది, పెద్ద కిల్లర్ అది. జిమ్ము పాప సంజన ఆంటీ, ఫ్లోరా సైని ఆంటీ, ఇద్దరు ఆంటీలు అయితే కాస్త స్లోగానే ఉండరు. ఎందుకంటే వాళ్ళ రోజులు పోయాయి. అప్పుడెప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బ్యాక్ అయితే వాళ్ళు బాగానే ఆడేవాళ్ళు, ఆంటీలు అయిపోయారు పాపం. అబ్బాయిలు అప్పటికి ఆంటీలను ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆడే గేముల్లో ఫిజికల్ ఫిట్నెస్ లేదు, తక్కువ అయిపోయింది బాగా. అంటే ఫిజికల్ గేమ్ లేదు, ఏదో మైండ్తో అయితే ఆడుతున్నారు. వాళ్ళు మ్యాక్సిమం బయటకు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఓటింగ్ శాతం తగ్గిపోతుంది వాళ్ళకి. మొన్న సంజనకైతే ఓటింగ్ శాతం పోయింది బాగానే, కానీ ఈ వారం చూసుకుని తగ్గింది. సరే రేపటికల్లా క్లారిటీ అయితే అయిపోద్ది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. వైల్డ్ కార్డు ద్వారా పోయిన వాళ్ళకి బయట లోకం అర్థం అవుతుంది, వాళ్ళు ఆడే ఆట వాళ్ళ గురించి ఏమనుకున్నారో అర్థం అవుతుంది. కాబట్టి లోపలికైతే పోతారే కానీ అన్నీ చేస్తారు, కానీ వాళ్ళ ఓటింగ్ శాతం తగ్గుతుంది. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఓటింగ్ శాతం పెరుగుతుంది అంతే. ఎందుకో మా దువ్వాడ మాధురి ఆంటీ, అలక్య పాప, చిట్టి పిక్కలో, ఆ పిక్కలో, ఆ జిమ్ము బాడీ, అయ్యో బాబాయ్, కండలో, తొడలో, మెడలో, కళ్ళు, అబ్బా. సుమన్ శెట్టి ఆయన అంకులు అయిపోయాడు పాపం, ఆయన కూడా పెద్ద ఆయన. ఏందో ఆయనకి ఏమైందో, అతను సిగరెట్లు బీడీలు దాక్కుంటా, చుట్టలు దాక్కుంటా, ఆ చుట్టలు తాగడం మానేవాస. సుమన్ శెట్టి తాత, నువ్వు తాతరా ఉండవు, చుట్టలు దాక్కు, బీడీలు దాక్కు, సిగరెట్లు దాక్కు. ఏందదే చుట్టా బీడీ నోట్లో పెట్టి కొట్టు. ఇంకా రామరావుతోడు క్యాప్టెన్సీ అయితే లాస్ట్ వీక్ చాలా బాగున్నది, పర్లే అనిపించింది. కానీ మైండ్ కాస్త తక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు, డామినేషన్ కొంచెం తక్కువైంది. మైండ్లో డ్యాన్స్ చేస్తున్నాడు, ఫిజికల్గా యాక్టివిటీ ఆటలు కూడా బాగానే ఆడాడు. కానీ ఏమైందంటే మైండ్ కాస్త దెబ్బైనట్టుంది. కాబట్టి మైండ్ కూడా సరిగా ఉండాలి. ఊరికే నువ్వు కెప్టెన్సీ నేను రాజుని అయిపోయినట్టు జరగదు. కరెక్ట్గా నువ్వు కెప్టెన్సీ 4 రోజులు 5 రోజులు అంతేది, తర్వాత అది మళ్ళీ పోద్ది, తొక్కేస్తా.
రీతు చౌదరి ఎలా? రీతు చౌదరి నా డార్లింగ్ అది. రీతు చౌదరి పాపకి నేను పెద్ద ఫ్యాన్. నేను రీతు చౌదరికి మొదటి నుంచి నేను చెప్పిన, రీతు చౌదరి అలక్య చిట్టి పిక్కలు ఖచ్చితంగా పోయిన రోజే జుట్లు పట్టుకుని కొట్లాడుకుంటారు అంతే ఖచ్చితంగా. రీతు చౌదరి అలక్య పాప, అలక్య చిట్టి పిక్కులు రీతు చౌదరి జుట్లు పట్టుకుని కొట్లాడుకోవడం కన్ఫామ్. కొట్టుకొని సస్తారంతే వాళ్ళు. ఇద్దరు పవన్ల కోసం ఖచ్చితంగా కొట్లాడుకుంటారు. చాలా మంది వాళ్ళిద్దరు నాకు కావాలని బ్రదర్ రీతు చౌదరి వాళ్ళని డిమాండ్ పవన్ కళ్యాణ్ కొంచెం ఫ్రేమ్ లోకి వస్తున్నారు, స్క్రీన్ టైం పెరిగింది తప్ప వీళ్ళిద్దరికి పెద్ద స్కోప్ లేదు, ఆమె లేకపోతే అంటున్నారు. అది కరెక్టే. రీతు చౌదరి ఏంటంటే యాంకరు, యాక్టరు, రొమాంటిక్ స్టార్ కాబట్టి ఒక రొమాంటిక్ స్టార్ పక్కన చేరితే ఖచ్చితంగా క్రేజ్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. నేను కూడా అంతే అనమాట. నేను కూడా కొంతమంది రొమాంటిక్ యాక్టర్ల పక్కన చేరిన ఈ మధ్య. సరే ఓకేలే ఏదో ఒకట్లే. చిట్టి పికిల్స్ ఆమె వస్తే టాప్ 5కి వెళ్తారు ఖచ్చితంగా అలక్య చిట్టి పీకలో కొట్టిందంటే మాత్రం విన్నరే అంతే. ఇంకా విన్నింగ్ ఎంత, ఎందుకంటే ఆ జిమ్, ఆ బాడీ, ఆ గట్టిదనం అబ్బా లేపి గుద్దిందనుకో బిగ్ బాస్ అంటే బదలైపోద్ది అంతే. తన్నిందంటే సీజన్ మధ్యలో తీసుకురావడం